కీర్తనలు 132. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటి అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వా- వాన స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కెను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కుడికిపాటు రానియ్యనెను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. యాయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలం నాకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవా నిమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురు గాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలము నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొన్న యెడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన యెడల, వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించదను. దాని ఆహారమును నేను నిండారుగా దీవించదను. దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదను. దాని యాజకులకు రక్షణను వస్త్రంగా ధరింపచేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసెదను. నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము స్థిరపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రంగా ధరింపచేసెదను. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లుము అనను.